జిల్లాలో ఎంత అభివృద్ధి చెందడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మా స్కూల్కి శాంక్షన్, మా ఊరికి రావాల్సిన గ్రామానికి శాంక్షన్ చేసిన ఈ 14 కోట్లు శాంక్షన్ చేయడం వల్లనే ఈ ఊరు ఇంత డెవలప్ అవుతుంది. దానిలో భాగంగా మా స్కూల్ కూడా ఇంత డెవలప్ అవుతుంది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ. టెక్కలి మండలం రాయవలస గ్రామానికి 14 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ డిప్యూటీ సీఎం సార్. గుడి దగ్గర బాగా రోడ్లు కూడా బాగా వేశారు. చాలా డబల్ రోడ్డు చాలా పెద్దది కూడా వేశారు. చాలా తొలి మాత్రం చాలా బాగుంది. అంతటి వ్యక్తి కూడా ఈ ఊరిని దత్తత తీసుకోవడం అనేది చాలా ఆనందకరమైన సంఘటన. కాదు, మీకు 14 కోట్లు శాంక్షన్ ఈ ఊరేనా అందరిది ఊరేనా? మీకు 14 కోట్లు శాంక్షన్ చేశారని తెలుసా మీ ఊరికి? తెలుసు. అందరినీ ఒక థియేటర్లో కూర్చోబెట్టి మీటింగ్ అయింది. మీరు కూడా ఎవరైనా వెళ్ళారా? మా అమ్మాయి వెళ్ళింది సార్. ఏం చెప్పింది మీ అమ్మాయి? ఏం చెప్పింది? మన బ్యాటరీ గురించి రాయవలసిన గుడి గురించి చెప్పింది. తెలుసు మా వెళ్ళారు మీరు కూడా? మేము కూడా వెళ్ళాము. థియేటర్కి వెళ్ళారా? వెళ్ళాము. నేను వెళ్ళాను. ఏం మాట్లాడారు? సమస్యలన్నీ అన్ని విన్న తర్వాత కూడా ముఖ్యంగా ఒక జిల్లాలో పెద్ద కార్యక్రమం అయిపోద్ది, కానీ మన పంచాయతీ మీద ఎంత అంటే మీరు ఇంత ప్రేమగా వచ్చారు, అందుకని 12 కోట్లు నుంచి ఒక 15 కోట్ల రూపాయలు 15 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మీరు అడిగిన ప్రతిదానికి ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దీంట్లో 14 సిసి రోడ్లు, 4 డ్రైన్స్, దోబీ ఘాట్, బస్ షెల్టర్, స్కూల్ కాంపౌండ్ వాల్, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల డీసిల్టింగ్, 2 శ్మశాన వాటికలో సదుపాయాలు, మరి ఇవన్నీ మీరు చెప్పిన అన్నిటికీ 15 కోట్లు మీకు మంజూరు చేస్తున్నాం. సమన్వయ ఆలోచనతో ప్రతిష్టాత్మకంగా ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. మాటామంతి మన ఊరితో అనే కార్యక్రమం. దానిలో భాగంగా మన శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం, టెక్కలి మండలం, మా రాయవలస గ్రామం ప్రత్యేకంగా దానికి శాంక్షన్ అవ్వడం, దానిలో భాగంగా మా గ్రామాన్ని ప్రత్యేకంగా సెలెక్ట్ చేసినందుకు మా ప్రతిష్టాత్మక ఎండల మల్లికార్జున స్వామి ఆశీర్వాదమే అనుకుంటున్నాం మేము. మీ ఊరు ఎందుకు తీసుకున్నారు అంటున్నా స్పెషల్గా? అంటే ప్రత్యేకమైతే మాకు తెలియదు సార్. మేము దానికి మా మల్లికార్జున స్వామి ఆశీర్వాదం అనుకుంటున్నాము. గుడి ప్రతిష్టాత్మక ప్రపంచ ప్రఖ్యాతగాంచిన ఎండల మల్లికార్జున స్వామి గుడి ఉండడం, స్వయంభూలింగం సార్ ఇది. ఆయన ఆశీర్వాదం ప్రపంచం మొత్తంలో పెద్ద శివలింగం మా గ్రామంలో ఉండడం. పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేస్తారేమో అనుకున్నారా? అనుకోలేదు సార్. ఆయనతో వర్చువల్గా మాట్లాడడం మా అదృష్టం. మా గ్రామాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక 14 కోట్ల రూపాయలు అభివృద్ధిలో భాగంగా మాకు సెలెక్ట్ చేయడం, దాన్ని మేము కూడా ఆన్ ప్రాసెస్లో ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ వర్క్లు కూడా చేసుకోవడం జరిగింది. అదే ఒక 5 కోట్ల వరకు జరిగినాయి అని అన్నారు. అదే సార్, 5 కోట్ల వరకు ప్రస్తుతానికి అయ్యాయి కదా. పవన్ కళ్యాణ్ గారు సెలెక్ట్ చేశారండి. ఒకసారి గుడి లోపలికి వెళ్ళి చూద్దాం. అసలు చాలా పెద్దదిగా ఇటు వెళ్ళాలనా? ఎలా వెళ్ళాలా? సహ కుటుంబస్య సమేతస్యాం ఈ ఊరికి పవన్ కళ్యాణ్ గారు 14 కోట్లు ఇచ్చి శాంక్షన్ చేసి డెవలప్మెంట్ కోసం చేశారు. ఎలా చూస్తారు పవన్ కళ్యాణ్ గారి గురించి? అంటే యాక్చువల్గా ఇప్పటి వరకు చాలా వరకు గవర్నమెంట్లు వచ్చాయి చేశారు. బట్ దీని మీద స్పెషల్గా ఫోకస్ చేసి ఆయన అంటే స్టేట్ మొత్తం మీద ఒకేసారి అన్ని విలేజ్గా మోడల్ విలేజ్గా దీన్ని తీసుకొని చేయడం అనేది అంటే పరమేశ్వరుడు సంకల్పమే అని అనుకుంటున్నాం. అంటే మేమనుకోవడం ఏంటంటే ఆ ఎండల మల్లికార్జున స్వామి ఆయన హృదయంలో ఉండి ఆయనతో ఆ మాట పలికించారేమని అనుకోవడం. ఎందుకంటే అది మాకు చాలా గొప్ప విషయమేనండి. అంటే ఎందుకంటే పంచాయతీ మొత్తం కూడా అది ఇవ్వడం, అలాగా ఇచ్చిన తర్వాత ఈ రోడ్డు అనేది ఒక 40 ఫీట్ రోడ్డు అనేది అవ్వడం, అంటే అది భక్తులకి చాలా వరకు సౌకర్యంగా జరిగింది, బాగానే ఉంది. అలాగే పై రోడ్డు కూడా అయితే మాకు 1 వే అవుతుంది కాబట్టి, అంటే ఇంతకుముందు కొంచెం కంజెస్టెడ్గా ఉండేది, భక్తులు కాస్త ఇబ్బంది పడేవాళ్ళు. అది ఇప్పుడు కొద్దిగా తగ్గింది, చాలా బాగుంది అనమాట. ఇప్పుడు ఈ రోడ్డు వెడల్పు అవడం వల్ల చాలా బాగుంది. అదే మీ ఊరిని సెలెక్ట్ చేసుకోవడం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? మేము ప్రౌడ్గా అయితే ఫీల్ అవుతున్నాం సార్. ఎందుకంటే అంటే ఇంత ఈ మొత్తంలో మీద కూడా ఈ ఒక్క విలేజ్ని ఆయన తీసుకొని ఇచ్చేయడం అనేది అదే అన్నాం కదా, భగవంతుడే ఆయన మనసులో ఉండి చెప్పారేమో అని అనుకో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం.
టూరిజం పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు 2 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ రెండు కోట్లు శాంక్షన్ చేశారు. ఆ 2 కోట్లు గుడికి ఆ 2 కోట్లు శాంక్షన్ చేస్తే అది 70 లక్షలు ఆ చెరువు పుష్కరిణి పనులు జరిగాయి అనమాట. అక్కడ ఆ చెరువు సీత కోనారనమాట ఆ పుష్కరిణి. ఆ తర్వాత నుంచి లక్షలు పెట్టి అది చెరువు చేయించారు. మొదటిసారిగా అయితే చిరంజీవి గారు ఈ గుడిని గుర్తించడం జరిగింది. అక్కడ నుంచి ఇది కొంత పర్యాటక ప్రాంతంగా మారిందనమాట ఈ టెంపుల్ బాగా. అక్కడ తర్వాత అచ్చెన్నాయుడు గారు మరొక 3 కోట్లు శాంక్షన్ చేశారు. ఆ తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షులైన పవన్ కళ్యాణ్ గారు సుమారు 15 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 15 కోట్లు శాంక్షన్ చేయక చాలా మందికి ఈ టెంపుల్ గురించి తెలియదు. అంతే రాయి వలసలో ప్రపంచంలో అతిపెద్ద శివలింగం, స్వయంభూ శివలింగం ఉందని ఎవరికీ తెలియదు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మాట మంచి కార్యక్రమం రాయి వలస ఇంకా చేస్తారని తెలిసి చాలా మంది రాయి వలసలో ఏముందని గ్రహించి చర్చ చేశారనమాట. చెట్లు అన్నిట్లో ఆ రాయి వలసలో ఒక పెద్ద శివలింగం ఉంది, అది స్వయంభూ లింగము. ఆ స్వామి పేరు శ్రీ అండల మల్లికార్జున స్వామి అనేది చాలా మందికి తెలిసి ఈ మధ్యన ఇప్పటి వరకు అయితే ఈ టెంపుల్కి సంబంధించి రోడ్డు 1,60,00,000తో పాటు గ్రామానికి సంబంధించిన మిగతా ఒక 50 లక్షల రూపాయల రోడ్లు, దాంతోపాటుగా మా స్కూల్ కాంపౌండ్ వాల్ ఒక 30 లక్షల వరకు అదే అవడం జరిగింది సార్. 2 కోట్లు అయినాయి అంటారా? దగ్గరలో 2 కోట్ల వరకు ఒక 8 నెలల్లో. అవును సార్, అది కూడా ఫాస్ట్గా అయిపోయింది. ఫాస్ట్గా అయ్యి అప్పుడు కూడా మాకు శాంక్షన్ రావడం, అదే టైంలో రైనీ సీజన్ అవ్వడం, దానివల్ల లేట్ అయ్యి ఇక్కడ. సార్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన 14 కోట్లలో 2 కోట్లు ఈ రోడ్డేనా సార్? ఈ రోడ్డుకే ఇవ్వడం జరిగింది సార్. ఈ వర్క్ కూడా కంప్లీట్ అయింది. దీనికి 2,05,00,000 రూపాయలు దీనికి శాంక్షన్ చేయడం. దానిలో భాగంగా ప్రస్తుతానికి వర్క్ 1,75,000 వరకు 1,75,00,000 వర్క్ కంప్లీట్ అయింది. అంతకుముందు ఎలా ఉండేది రోడ్డు? ఇదివరలో అయితే మాకు ఈ లక్షల్లో వచ్చే భక్తులకి చాలా రద్దీగా ఉండడం, చాలా ఇబ్బందిగా ఉండేది సార్. ఇప్పుడు ఒక 40 అడుగుల వరకు రోడ్డు ఏర్పాటు చేయడం జరిగింది. సగం ఉండేది అప్పుడు, దీనిలో సగం కంటే ఇంకా తక్కువ ఉండేది. తక్కువ ఉండేది. ఇప్పుడు మొన్న ఇది జరిగిన తర్వాత మా కార్తీక మాసంలో 3వ వారం చాలా లక్షల్లో వస్తారు. అలాంటప్పుడు భక్తులకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా ఈ రోడ్డు మొత్తం నిండిపోయింది. ఈ రోడ్డు కూడా రోడ్డు నిండింది, అయినప్పుడు కూడా ఇబ్బంది లేకుండా యాత్ర జరగడం జరిగింది. మాకు ఇచ్చిన ఈ 14 కోట్లలో ఈ స్కూల్ కాంపౌండ్ వాల్ కోసం కూడా ఒక 30 లక్షలు కేటాయించడం జరిగింది. అది కూడా ఈ ముందు భాగంలో ఈ గేటు, ఈ వాల్ అంతా అయింది. నా పేరు డి శైలజ. ఏం చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాసా? మీ ఊరికి పవన్ కళ్యాణ్ గారు 14 కోట్లు శాంక్షన్ చేశారు, తెలుసా మీకు? తెలుసా? ఎవరు చెప్పారు? మా నాన్నగారు చెప్పారు. వెళ్ళారు? మీ నాన్నగారు వెళ్ళారా? వెళ్ళారా? ఏమని చెప్పారు నీతో? వీళ్ళ పవన్ కళ్యాణ్ గారు మన ఊరు డెవలప్ కోసం 14 కోట్లు ఇచ్చారని, అదే 14 లక్షల కోట్లు చెప్పారు. మీ స్కూల్కి ఏమైనా జరిగిందా డెవలప్మెంట్? కాంపౌండ్ వాల్ జరిగింది. అంతకుముందు లేదా? అంతకుముందు లేదు, కాంపౌండ్ వాల్ కట్టారు. అప్పుడు ఏమైనా ఇబ్బంది ఉందా నీకు? అప్పుడు ఉండి ఆవులు గట్ట వచ్చేసి కూర్చున్నప్పుడు గట్ట చిన్నపిల్లకి గట్ట గుద్దేసేవి. ఇప్పుడు గేట్ వేయడం వల్ల ఏ ఇబ్బంది లేదు. సంతోషమా? సంతోషమే. ఓకే అమ్మా. పవన్ కళ్యాణ్ గారు మీ కాంపౌండ్ వాళ్ళు కట్టించక ముందు ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎలా ఉంది మీకు? గతంలో అయితే పశువులు అలాగా ఊర్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చి చెట్టు కింద కూర్చోవాలి సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చేసి శాంక్షన్ చేయడం వల్ల కాంపౌండ్ వాల్ వచ్చింది సార్. దానివలన ఈ పశువులు ఏ మనుషులు కానీ రాకుండా ఉన్నారు సార్. ముందంటే కొంచెం డ్రింక్ చేసి అక్కడ ఉండేవాళ్ళు అండి, తాగేసి ఉండేవాళ్ళు. ఈ కాంపౌండ్ వాల్ రావడం వల్ల ఎవరు లోపల రావడానికి వీలు లేకుండా ఉండేది సార్. చాలా బాగుంది సార్. అంతకుముందు అయితే అందరూ వచ్చేసి ఇబ్బంది పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడైతే బాగుంది. క్లాస్ రూమ్లో కూడా వచ్చి ఇబ్బంది పెట్టేవాళ్ళు సార్. ఇప్పుడైతే చాలా బాగుంది. గేట్ కూడా వేయించారు, చాలా బాగుంది. నేను ప్రైమరీ స్కూల్ కండి ఎస్జిటిగా పనిచేస్తున్నాను. మేము అన్ని సబ్జెక్టులు కూడా చెప్తాము. అయితే మేము ఇక్కడ ఈ స్కూల్ ట్రాన్స్ఫర్ అయ్యి 5 years అయ్యిందండి. అయితే ఇక్కడ కాంపౌండ్ వాల్ లేని కారణంగా అంటే మేము ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, మేము వచ్చిన కొత్తలో స్కూల్కి బెల్ కావాలి, అప్పుడు బెల్ లేదు. లాంగ్ బెల్ కొట్టడానికి బెల్ లేకపోవడం వల్ల మేము
ఇంకో దగ్గర గ్యాదర్ చేసి ఇక్కడ స్కూల్లో పెట్టడం జరిగింది. అయితే దీనికి కాంపౌండ్ వాల్ లేని కారణంగా దాన్ని కూడా ఎత్తుకెళ్ళిపోయారండి. అలా మేము ఎన్ని అభివృద్ధి చేద్దాం ఏదో రకంగా అనేసి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవన్నీ కూడా ఈ గేట్ లేని కారణంగా కొలాప్స్ అయిపోయాయి. అయితే మేము మా సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం వలన ఈ కాంపౌండ్ వాల్ మాకు శాంక్షన్ చేయడం వలన ఇప్పుడు చాలా బాగా ఉంది. ఇంతకుముందు కాంపౌండ్ వాల్ లేని సమయంలో ఎలా ఉండేదంటే అందరూ కూడా ఇది ఒక రహదారిలో ఉండేది. ఇటు నుంచి ఎలా అంటే షార్ట్ కట్లే, అంత దూరం ఎలా వెళ్ళడం, ఎందుకు వెళ్ళడం, ఇలా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉండేది. అలాగే డ్రింక్ చేసి స్మోకింగ్ ఇవన్నీ కూడా మేము ఉదయం స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడే డ్రింకింగ్ బాటిల్స్, సిగరెట్ ముక్కలు అన్నీ అక్కడే ఉండేవన్నమాట. అవన్నిటిని మేమే మళ్ళీ ఈ ఆయాతో అదంతా క్లీన్ చేయించి మళ్ళీ ఇక్కడ స్కూల్ని పాఠాలు చెప్పుకునే వాళ్ళం. ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ ఇప్పుడు తీరాయి. అలాగే పశువులు అన్నీ కూడా ఇలాగే వచ్చి వెళ్తూ ఉండేవి. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు మాత్రం చాలా సంతోషంగా ఉంది. కాంపౌండ్ వాల్ ఉండడం వలన అనవసరమైన వ్యక్తులు స్కూల్ లోపలికి ప్రవేశించడానికి అవకాశం లేదు. దానికి చాలా చాలా ధన్యవాదాలండి. ఈ మా పాఠశాల ఎంత అభివృద్ధి చెందడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు మా స్కూల్కి శాంక్షన్, మా ఊరికి రావాల్సిన గ్రామానికి శాంక్షన్ చేసిన ఈ 14 కోట్లు శాంక్షన్ చేయడం వల్లనే ఈ ఊరు ఇంత డెవలప్ అవుతుంది. దానిలో భాగంగా మా స్కూల్ కూడా ఇంత డెవలప్ అవుతుంది. దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను పవన్ కళ్యాణ్ గారికి. థ్యాంక్ యూ. మురళీకృష్ణ. ఈ పాఠశాలకి గతంలో కాంపౌండ్ వాల్ లేక చాలామంది వస్తూ పోతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు మన గౌరవనీయులు రాష్ట్ర డీసీఎం గారు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేసిన ఈ ప్రహారీ గోడ వల్ల, ఈ కాంపౌండ్ వాల్ వల్ల ఇప్పుడు అంత అసాంఘిక కార్యక్రమాలు కానీ స్కూల్లో ఎటువంటివి జరగడం లేదు. స్కూల్కి ఒక ప్రొటెక్షన్ దొరికింది. దీనికి మా పాఠశాల తరపున, మా విద్యార్థుల తరపున కూడా మేము గౌరవనీయులు మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులకి మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఊరిని సెలెక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆయన చేపట్టిన ఈ కార్యక్రమంలో ఈ రాయవలస గ్రామాన్ని ఎంచుకోవడం, అదేవిధంగా అందులో మా పాఠశాలకి చాలా నీడీ అయినటువంటి ఈ కాంపౌండ్ వాల్ గేట్ శాంక్షన్ చేయడం కూడా మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. దీనివల్ల ఇప్పుడు మా పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా కూడా ఉంది. ఎటువంటి పశువులు కానీ ఎటువంటి మనుషులు కానీ రావడం లేదు, అంతా కంట్రోల్లో ఉంది, చాలా చక్కగా ఉంది. విలేజ్ అవుతుందండి. ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. అలాగే ఈ గ్రామంలో ఉన్నటువంటి దేవస్థానానికి కూడా ఆయన రోడ్డు అది శాంక్షన్ చేశారు. దానికి కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మేము ఈ పాఠశాలకు సంబంధించిన వాళ్ళం కాబట్టి ఈ పాఠశాల పరంగా ఆయన చేసినటువంటి ఈ కార్యక్రమం మా పాఠశాలకి ఎంతో ఉపయోగకరంగా ఉంది. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తారని మేము ఆకాంక్షిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. డబ్బులు ఇవ్వగలిగాం, కానీ నేను మీ నుంచి ప్రత్యేకించి ఈరోజు కోరుకుంటుంది, మన ఊరు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు మనం రోడ్లు కట్టగలం, లేదంటే కాంపౌండ్ వాల్ కట్టగలం, కానీ ఆకతాయిల్ని నిలువరించాలంటే మీరు బాధ్యత తీసుకొని మీరందరూ ఊరి నుంచి ఏకతాటిపైన గట్టిగా గొంతు ఎత్తకపోతే అది తప్పదు. అంటే నేను నా ఉద్దేశం ఏంటంటే, మీరు రోడ్లు కట్టిన మన వాళ్ళు కాంపౌండ్ వాల్ కట్టినంత మాత్రం ఆకతాయిలు ఏం మారరు. అంటే స్కూల్ వైపు చూడాలంటే, భయపడాలంటే మీరు అందరూ ఏకతాటిపైన ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, మీరు కొంతమంది వైసీపీ ఉండొచ్చు, టీడీపీ ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, ఇంకే పార్టీ అయినా కావచ్చు, బీజేపీ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, కానీ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్. బట్ గ్రామానికి దగ్గరికి వచ్చేటప్పటికి మీరందరూ ఏకతాటిపైన ఉండటం అవసరం. ముఖ్యంగా స్కూల్ పిల్లలకు సంబంధించి కానీ గ్రామ ఉమ్మడి ఆస్తుల మీద కానీ మనందరం ఏకాభిప్రాయంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే పిల్లలు రోజు బడికి వెళ్తున్నారా లేదా అనే విషయాన్ని కూడా తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు కూడా చూసుకోవాలి. నా పేరు కుత్తూరు జగన్ సార్. 9th క్లాస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చదువుతున్నాను. రాయవలస టెక్కల మండలం, శ్రీకాకుళం జిల్లా.
సరే ఒకనప్పుడు అయితే ఈ వాలు లేకపోయినప్పుడు అవుటర్స్ చాలా వచ్చేసి ఆ రాయి చెట్టు కింద కూర్చొని ఇది అమ్మాయిలకి గట్ట ఇవి ఏడిపించేసి ఇది చేశారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఆ వాలు కట్టి చాలా ఇది చేశారు. కానీ సైకిల్కి షెడ్ కోసము షెడ్ లేదు, అంతకుముందు షెడ్ లేదు, ఇప్పుడు షెడ్ వేయించాలనేసి కోరుతున్నాను. ఎలా ఫీల్ అవుతుంది? చాలా హ్యాపీగా ఉన్నాం మా వాళ్ళు కట్టింది సార్. తెలుసు మాకు. వెళ్ళారు మీరు కూడా? మేము కూడా వెళ్ళాము. థియేటర్కి వెళ్ళారా? వెళ్ళాము. థియేటర్కి వెళ్ళలేదండి. నేను వెళ్ళాను. ఏం మాట్లాడారు అప్పుడు? నేను మాట్లాడలేదండి. మామూలుగా ఆయన మీ ప్రజలతో ఏం మాట్లాడారు? ప్రజలతోనంటే అన్నిగా మంచిగా అని చెప్పారు. మంచి చెడ్డలు అని చెప్పారు. ఎలా అనిపించింది మీకు? చాలా బాగా అనిపించింది. అంటే థియేటర్లో సినిమాలే కాకుండా ఇలా ప్రజల సమస్య కూడా తెలుసుకున్నారు కదా ఆయన? తెలుసుకున్నాము, చాలా తెలుసు. చూసారా లైవ్ లో? లైవ్ లో చూసాం. ఏమనిపించింది మీకు ఫస్ట్ టైం? చాలా సంతోషం అనిపించింది. అప్పుడు 14 కోట్లు శాంక్షన్ చేశారు కదా మీరు అడిగిన వెంటనే. జరిగి 8 నెలలు అయిపోతుంది. అలాంటి అభివృద్ధులు జరిగినాయి ఇక్కడ? జరిగాయి. ఇక్కడ కాంపౌండ్ కూడా చాలా మంచిగా కట్టారు. తొలి చాలా తాగేసి వచ్చి చాలా న్యూసెన్స్ జరిగేది ఇక్కడ. ఇది ప్రహరీ కట్టడం ఇప్పుడు బాగుంది. ఇక్కడ పిల్లలకు కూడా చాలా బాగుంది. అంతమంది ఇబ్బంది జరిగినాయి. గుడి దగ్గర బాగా రోడ్లు కూడా బాగా వేసారు. చాలా డబల్ రోడ్డు చాలా పెద్దది కూడా వేసారు. చాలా తొలి మాత్రం చాలా బాగుండేది కాదు, ఇప్పుడు బాగుంది. అదే అన్ని ఊర్లు కాకుండా మీ ఊరిని సెలెక్ట్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మా ఊరు అభివృద్ధి చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అంతే, థ్యాంక్స్ అండి. కళ్ళ అనుకున్నారా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చేస్తారని? అనుకోలేదు. సరేనండి, థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఇది కూడా చెప్పండి అన్న, 14 కోట్ల లిస్ట్ చెప్పండి. మీరు ఏమి అడిగారు పవన్ కళ్యాణ్ గారు? మా గ్రామానికి సమస్యలుగా ఉండే చాలా వర్క్స్ కోసం పవన్ కళ్యాణ్ గారికి అడగడం జరిగింది. దానిలో భాగంగా మాకు ఈ గ్రామానికి ప్రధాన సమస్యగా ఉండే ఈ శ్మశాన వాటిక రోడ్డు అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండేది. ఎందుకంటే వర్షం పడినప్పుడు కానీ ఈ పొలాల్లో పంట వేసినప్పుడు కానీ ఒక శవాన్ని అనేది తీసుకెళ్ళడానికి గ్రామస్తులు చాలా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉండేవి. ఇదే సార్ అందరూ ఈ రోడ్డు అందరూ ఈ పొలాల్లో వెళ్ళి మోసుకొని అందరూ వెళ్ళాలి సార్. అంటే ఒక వ్యక్తికి చనిపోయిన తర్వాత దహనం చేయడానికి నలుగురు మోసుకొని వెళ్ళడానికి చాలా రకాలుగా ఇబ్బంది పడేది. అంటే ఒక పొలంలో వెళ్ళి ఆ పంట పొలాలు పండేవి, ఆ పంట పొలాల మధ్యలో వెళ్ళి ఆ బురదలు అడుగులు వేసుకొని నడుచుకొని వెళ్ళే పరిస్థితి అనమాట. చాలా ఇబ్బంది పడి ఆ వ్యక్తికి దహనం చేసాము. అంతే దహనం చేసినప్పుడు ఈ వర్షాలు పడినప్పుడు కూడా అంతే దహనం అంతే ఒక నిర్మాణం కానీ అక్కడ ఒక ఇది కానీ ఒక నలుగురు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక మనిషి చనిపోయిన మనిషికి తీసుకుని వెళ్ళవలసిన పరిస్థితి అంత ఘోరంగా ఉండే పరిస్థితి అనమాట. దాన్ని సార్ దృష్టిలో పెట్టడం, పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టడం, తక్షణమే ఒక 65 లక్షల రూపాయలు ఈ రోడ్డుకి మరియు ఇక్కడ డెవలప్మెంట్ కోసం ఆయన శాంక్షన్ చేయడం జరిగింది సార్. శ్మశానికి రోడ్డుకి 65 లక్షలు శాంక్షన్. బోర్డు అది ఇదే సార్ బోర్డు. దీన్ని ఇక్కడ ఉండే ఇరుపక్కలు అంటే ఈ రోడ్డుకి ఇరుపక్కలు ఉండే రైతులు, వ్యవసాయానికి సంబంధించిన రైతులు కూడా వాళ్ళు దాన్ని కొంత భాగం మన రోడ్డుకి ఇవ్వడానికి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు పి రవికుమార్. పంచాయతీ కార్యదర్శిగా నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. మా గ్రామ పంచాయతీ రాయవలసకు సంబంధించి మే 22వ తేదీ 2025వ సంవత్సరంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు మన ఊరు కోసం మాటామంతి అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలంలోని రాయవలస గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానికి ముందుగా మా స్థానిక మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా రాయవలస గ్రామ ప్రజల తరపున మరియు ప్రజాప్రతినిధుల తరపున, అలాగే మా సచివాలయ సిబ్బంది తరపున, అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మే 22వ తేదీన ఈ కార్యక్రమం అనేది టెక్కలి భవానీ థియేటర్ నందు సుమారు రాయవలస గ్రామ పరిధిలోని 300 మందితో ఒక డైరెక్ట్గా వర్చువల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు నేరుగా ప్రజలతో సుమారు 14 నుంచి 20 మందితో మాట్లాడి మీ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే కావాలో అవన్నీ కూడా తెలియజేయమని చెప్పారు. దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలందరూ కూడా ఈ గ్రామానికి కావాల్సినటువంటి సుమారు ఒక 15 రకాల పనులు అనేవి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. శ్మశాన వాటికి రహదారులు, అలాగే
ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఇన్ మరియు అవుట్ రోడ్లు, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు త్రాగునీటి సరఫరాకు ఏర్పాట్లు, అలాగే సి- అలాగే మిగతా ధోబీ గార్డు నిర్మాణం కోసం, ఇలాగా విశ్రాంతి భవనం కోసం, అలా మిగతా వాటి గురించి కూడా అడగడం జరిగింది. దాని వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇస్తూ తక్షణమే అవి మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు ఈ టెంపుల్కి వెళ్ళే రహదారి 1,75,00,000తో ఒక పని అనేది పూర్తి చేయడం జరిగింది. అలాగే పాఠశాల, మండల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ కూడా వెంటనే త్వరితగతిన పని పూర్తి చేయడం జరిగింది. వర్షాకాలం దృష్ట్యా కొన్ని పనులు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ పండగ తర్వాత ఈ మిగతా 12-13 కోట్ల రూపాయల పనులు అనేవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ భాగస్వామ్యం ఉంది. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ భాగస్వామ్యం అవసరం కాబట్టి, అలాగే గౌరవ స్థానిక మంత్రివర్యులు ఆదేశాలతో మాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి ఒక స్వచ్ఛరథం, ఒక ట్రాక్టర్ అనేది ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా మాకు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ రాయవలస గ్రామ పంచాయతీలో ఉన్న సుమారు 3 గ్రామాలు, రాయవలస, అలాగే చిన్ననారాయణపురం, దామోదరపురం గ్రామాల్లో కూడా ప్రతిరోజు ట్రాక్టర్ వెళ్ళి ఇంటింటి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. తద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. మేమందరం కూడా పంచాయతీ సచివాలయం తరపున మేమందరం కూడా పారదర్శకంగా పనిచేస్తున్నాము. పంచాయతీ అభివృద్ధికి ప్రజలతో పాటు మేము కూడా భాగస్వామ్యమై ఈ పంచాయతీకి మంచి గుర్తింపు కావాలని మేమందరం కృషి చేయడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీలో సుమారు 3,576 మంది జనాభా కలిగి ఉన్నారు. 3 గ్రామాలు ఉన్నాయి. సుమారు 856 గృహాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేము గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ అభివృద్ధి దిశగా మరింత తీసుకెళ్తామని, దీనిలో భాగస్వామ్యం అవుతామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మన ఊరు మాట మంతి కార్యక్రమంలో భాగంగా రాయవలస గ్రామ సచివాలయాన్ని, అలాగే గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల అందరి తరపున, ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మా ఊరికి 14 కోట్లు శాంక్షన్ చేశారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారు. అందులో భాగంగా ఈ రోడ్డు వేయడం అయింది సార్. ఈ రోడ్డు ఇంచుమించుగా ఒక 20 సంవత్సరాలు బట్టి కల ఈ రోడ్డు ఇట్టెళ్ళి మాకు రోడ్డు కావాలి అనేసి దాంట్లో ఎస్టిమేషన్ ఇది ఒక 60 లక్షలు ఇచ్చారు సార్ ఈ కాలనీకి. అలాగే ఈ మా ఊరికి ఇది మాటామంది గ్రామంలో 14 కోట్లు శాంక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి, అలాగే రాయవలస గ్రామం అయితే పవన్ కళ్యాణ్ గారు మాటామంతి కార్యక్రమంలో 14 కోట్ల రూపాయలు రాయవలసకి శాంక్షన్ చేయడం జరిగింది. అంతకు ముందు కంటేను కళ్యాణ్ బాబు గారు మాట ఇచ్చిన ప్రకారంగాను బాగానే డెవలప్మెంట్ అవుతుంది. మ్యాక్సిమము 60% డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. ఉన్నది కూడా 100% కూడా డెవలప్మెంట్ చేస్తూ, ఎందుకంటే ఇది ఒక పుణ్యక్షేత్రం కాబట్టి మీ పేరు నిలుపుకుంటారని మేము ఆశిస్తున్నాం. కళ్యాణ్ బాబు గారికి ధన్యవాదాలు. స్కూలు అన్ని విధాలుగా కొంచెం అన్నీ బాగానే ఉన్నాయి. పర్లేదు, బాగానే చేశారు. రాయవలసకి బాగానే పవన్ కళ్యాణ్ గారు గవర్నమెంట్ కంటే ఈ గవర్నమెంట్ చాలా బెస్ట్. అదే మీ ఊరినే సెలెక్ట్ చేయడం ఎలా అనిపిస్తుంది మీకు? ఎందుకు స్పెషల్ మీ ఊర్లోనే సెలెక్ట్ చేశారు? అంటే మాకు అండా దండ జనార్దన్ ఉన్నారు కదా, ఆయన తరపున ప్రతి ఒక్కటి అన్నీ బాగానే జరుగుతాయి. ఇంకేం చూసారమ్మా డెవలప్మెంట్? బాగా చేస్తాను. 2 నెలల మీదకి అన్ని జనార్దన్ ఉండడం చాలా బాగా చేస్తాను. పవన్ కళ్యాణ్ ఇచ్చినందుకు మంచి చేస్తాను. బాగుంది. ఇప్పుడు ఇంకా బాగా చెయ్యాలి. బాగా చేస్తే అతనికి కూడా మంచి పేరు బాగుంటుంది అనుకున్నాం కాబట్టి అతనికి సపోర్ట్ చేసాం. మరి అనుకోకపోతే అతనికి సపోర్ట్ చెయ్యం కదా మేము. గారు రాయవలసకి 14 కోట్లు శాంక్షన్ చేసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే రాయవలస గుడి, అండ్ల మల్లికార్జున గుడి, మళ్ళీ ఇంకా స్కూలు, గవర్నమెంట్ స్కూలు, అలాగే మా వీధి స్ట్రీట్లలో కానీ, రోడ్ల పరంగా కానీ, అదే కాలువల పరంగా కానీ నీట్గా క్లీన్గా చేస్తూ అంతా ఇన్నాళ్ళ కంటే ఇప్పుడు రాయవలస బాగా డెవలప్ అయింది. పవన్ కళ్యాణ్ గారికి నిజంగా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా ఊర్లో జనార్దన్ అనే వ్యక్తి మా ఊరికి చాలా అండగా నిలబడ్డాడు కనుక ఈరోజు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము.
అంతకు తోడు పవన్ కళ్యాణ్ అన్నగారికి చాలా బాగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఇంతకు మించి ఏం చెప్పలేము. సార్ మాట్లాడారు సార్తో? మాట్లాడాము ఏ సార్. సమస్య మీద మాట్లాడారు? మేము వాటర్ సమస్య గురించి మాట్లాడాము. మాకు ఆ వాటర్ సమస్య అయితే మాత్రం మాకు ఇది అవ్వలేదు సార్. అన్ని సమస్యలు కూడా తీరినాయి. అది మీ ఊరిని సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు స్పెషల్గా? చాలా బాగుందండి అన్నీ కూడాను. ఏమేమి డెవలప్మెంట్లు జరిగి ఆ ప్రోగ్రామ్ జరిగి 8 నెలలు అవుతుంది కదా? రోడ్లు అయ్యవి, ఇంకా స్కూలు గ్రౌండ్ అవన్నీ మాకు బాగా ఇదయ్యాయి. గుడికి రోడ్డు, గుడి రోడ్డు అయ్యింది ఒకటి. మాకు ఈ పక్కన ఒక రోడ్డు సిసి రోడ్డు ఒకటి అయ్యింది. మాకు వాటర్ కొద్దిగా ఇదైతే అది ఆ రోజు మాట్లాడారు కదా థియేటర్లో, చేస్తారు అనుకున్నారా లేకపోతే ఏదో ఫార్మల్? చేస్తామని పవన్ కళ్యాణ్ గారు చేస్తారనేసి మాకు నమ్మకంగా ఉంది. అనుకున్నాము చేస్తారు కూడా పవన్ కళ్యాణ్ గారు. ఎలా ఫీల్ అవుతున్నారు? మీ ఊరికి ఒక పేరు వచ్చింది. మేము బాగానే ఫీల్ అవుతున్నామండి. ఆనందంగా ఉంది. అప్పుడు ఏం మాట్లాడారు? ఎక్కడ ఈ వాటర్ సమస్య ఈ ఊర్లో ఉందా? ఈ ఊర్లోనే వాటర్ సమస్య ఉంది మాకు. అంటే తాగడానికా? మాకు తాగడానికి కొలాయిలు, అంటే ఇంటింటి కొలాయి మాకు మెయిన్ కావాలి. అంటే ఇంటింటికంటే ఇప్పుడు ఒక కొలాయి ఉంది కానీ 2 ఇళ్ళకి ఒక కొలాయి అలా అంటే మేము సొంతంగా వేయించుకునేది ఆ కొలాయి. లేదు, మామూలుగా అయితే లేదు. బోర్ పడదా ఇక్కడ? బోర్ పడుద్దా? బోర్లు పడతాయి సార్ ఇదైతే మాత్రం. వాటర్ ప్రాబ్లమే చాలా ఎక్కువగా ఉంది ఊర్లో. ఆ ఒక్కటి కొంచెం క్లియర్ అయితే అన్ని పరాలుగా పర్లేదు. ఈ ఒక్కటి కూడా కొంచెం ఉంది. ఇది కూడా క్లియర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. చేస్తారా? నమ్మకం ఉందా? ఉంది సార్, చేస్తాం. మాకు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని చాలా నమ్మకంగా ఉంది. పేరు అంజలి అండి. ఈ ఊర్లో నేను ఆశా వర్కర్ కార్యకర్తగా పనిచేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు మా ఊరికి 14 కోట్లు శాంక్షన్ చేశారు. దాన్ని మా ఊరికి నాయకులందరూ రోడ్డు పనులకు కానీ, స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు కానీ ఇలా చాలా రకాల పనులని ప్రారంభించారు. థ్యాంక్ యూ పవన్ కళ్యాణ్ సార్. పి రవికుమార్, పంచాయతీ కార్యదర్శిగా నేను ఇక్కడ విధులు నిర్వహిస్తున్నాను. మా గ్రామ పంచాయతీ రాయవలసకి సంబంధించి మే 22వ తేదీ 2025వ సంవత్సరంలో గౌరవ డిప్యూటీ సీఎం గారు మన ఊరు కోసం మాటామంతి అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం టెక్కలి మండలంలోని రాయవలస గ్రామ పంచాయతీని ఎంపిక చేసుకోవడం జరిగింది. దానికి ముందుగా మా స్థానిక మంత్రివర్యులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారికి, అలాగే మా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మా రాయవలస గ్రామ ప్రజల తరపున మరియు ప్రజాప్రతినిధుల తరపున, అలాగే మా సచివాలయ సిబ్బంది తరపున, అందరి తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మే 22వ తేదీన ఈ కార్యక్రమం అనేది టెక్కలి భవానీ థియేటర్ నందు సుమారు రాయవలస గ్రామ పరిధిలోని 300 మందితో ఒక డైరెక్ట్గా వర్చువల్ మీటింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగానే గౌరవ మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు నేరుగా ప్రజలతో సుమారు 14 నుంచి 20 మందితో మాట్లాడి మీ గ్రామానికి కావాల్సినటువంటి మౌలిక వసతులు ఏవైతే కావాలో అవన్నీ కూడా తెలియజేయమని చెప్పారు. దానిలో భాగంగానే ప్రజాప్రతినిధులు అలాగే ప్రజలందరూ కూడా ఈ గ్రామానికి కావాల్సినటువంటి సుమారు ఒక 15 రకాల పనులు అనేవి వాళ్ళకి తెలియజేయడం జరిగింది. శ్మశాన వాటికి రహదారులు, అలాగే ఎండల మల్లికార్జున స్వామి దేవస్థానానికి ఇన్ మరియు అవుట్ రోడ్లు, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, సీసీ డ్రైన్లు మరియు త్రాగునీటి సరఫరాకు ఏర్పాట్లు, అలాగే మిగతా ధోబీ గార్డు నిర్మాణం కోసం, ఇలాగా విశ్రాంతి భవనం కోసం, మిగతా వాటి గురించి కూడా అడగడం జరిగింది. దాని వెంటనే గౌరవ జిల్లా కలెక్టర్ వారు ఆదేశాలు ఇస్తూ తక్షణమే అవి మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగానే సుమారు ఈ టెంపుల్కి వెళ్ళే రహదారి 1,75,00,000తో పని అనేది పూర్తి చేయడం జరిగింది. అలాగే పాఠశాల, మండల ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలకు సంబంధించి ప్రహరీ గోడ కూడా వెంటనే త్వరితగతిన పని పూర్తి చేయడం జరిగింది. వర్షాకాలం దృష్ట్యా కొన్ని పనులు ఇన్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఈ పండగ తర్వాత ఈ మిగతా 12-13 కోట్ల రూపాయల పనులు అనేవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. దానికి ప్రజలందరూ భాగస్వామ్యం ఉంది. ఈ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ భాగస్వామ్యం అవసరం కాబట్టి, అలాగే గౌరవ స్థానిక మంత్రివర్యులు ఆదేశాలతో మాకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుండి ఒక స్వచ్ఛరథం, ఒక ట్రాక్టర్ అనేది ఇంటింటి చెత్త సేకరణలో భాగంగా మాకు మంజూరు చేయడం జరిగింది. దానిలో భాగంగా
ఈ రాయవలస గ్రామ పంచాయతీలో ఉన్న సుమారు 3 గ్రామాలు రాయవలస, అలాగే చిన్ననారాయణపురం, దామోదరపురం గ్రామాల్లో కూడా ప్రతిరోజు ట్రాక్టర్ వెళ్ళి ఇంటింటి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. తద్వారా గ్రామం పరిశుభ్రంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది. మేమందరం కూడా పంచాయతీ సచివాలయం తరపున మేమందరం కూడా పారదర్శకంగా పనిచేస్తున్నాము. పంచాయతీ అభివృద్ధికి ప్రజలతో పాటు మేము కూడా భాగస్వామ్యమై ఈ పంచాయతీకి మంచి గుర్తింపు కావాలని మేమందరం కృషి చేయడం జరుగుతుంది. ఈ గ్రామ పంచాయతీలో సుమారు 3576 మంది జనాభా కలిగి ఉన్నారు. 3 గ్రామాలు ఉన్నాయి. సుమారు 856 గృహాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా మేము గ్రామ ప్రజల భాగస్వామ్యంతో పంచాయతీ అభివృద్ధి దిశగా మరింత తీసుకెళ్తామని, దీనిలో భాగస్వామ్యం అవుతామని ఇందు మూలంగా తెలియజేసుకుంటున్నాం. ఈ మన ఊరు మాట మంతి కార్యక్రమంలో భాగంగా రాయవలస గ్రామ సచివాలయాన్ని, అలా గ్రామ పంచాయతీని ఎంపిక చేయడం పట్ల అందరి తరపున, ప్రజల తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, నా పేరు అనపన జనార్దన్ రెడ్డి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట మంచి కార్యక్రమంలో మా గ్రామ సమస్యల గురించి గ్రామ పెద్దలతో, గ్రామ ప్రజలతో అందరితో కలిసి చాలా సమస్యలు చెప్పడం జరిగింది. అందులో కళ్యాణ్ గారు సుమారు 15 కోట్ల రూపాయలు ఈ రాయవలస గ్రామానికి మాట మంచి కార్యక్రమంలో శాంక్షన్ చేశారు. అందులో సీసీ రోడ్లకు సంబంధించి సుమారు 12 కోట్ల వరకు సీసీ రోడ్లు, డ్రైనేజీలకి శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మంచినీరు జలజీవన్ మిషన్ ద్వారా అది ఒక సుమారు 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. డిఎంఎఫ్ నిధుల ద్వారా గ్రంథాలయం 20 లక్షలు శాంక్షన్ చేశారు. అలాగే ధోబీ గార్డుకి 30 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే టెంపుల్ గురించి ఒక 2 కోట్ల వరకు 3 కోట్ల వరకు శాంక్షన్ చేయడం జరిగింది. టెంపుల్ దగ్గర మెట్లు గురించి, మిగతా అభివృద్ధి గురించి శాంక్షన్ చేయడం జరిగింది. మా గ్రామానికి చాలా వరకు సుమారు ధోబీ గార్డు గురించి సుమారు మా గ్రామంలో 100 మంది రజకులు ఉంటారు. వారికి ఒక ప్రత్యేకంగా చెరువును కేటాయించి ధోబీ గార్డు కూడా శాంక్షన్ చేశారు. మొత్తం కలిపి 15 కోట్లు శాంక్షన్ చేశారు. ఈ 15 కోట్లు సుమారు 4 కోట్ల నుండి 5 కోట్ల వరకు వర్క్ చేయడం జరిగింది. ఈ మిగతా వర్కులు చేయకపోవడానికి గల కారణాలు 5 కోట్ల వరకు వర్కులు చేయడం జరిగింది. మిగతా వర్కులు జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే, ఇక్కడ రాయవలస గ్రామం ఎక్కువ రైతు పనులు చేస్తుంటారు. ఎక్కువ పొలాలు ఉండడం వల్ల, ఈ చెరువుల నుండి వాటర్ ఇవన్నీ ఉండడం వల్ల మిగతా వర్కులు చేయడానికి అవ్వలేదు. ఈ ఎండాకాలము నెక్స్ట్ సంవత్సరంలో మొత్తం వర్కులు కూడా రాయవలస గ్రామంలో అందరూ కూటమి నాయకులు అందరూ కలిసి చేయడం జరుగుతుంది. మా గ్రామాన్ని ఎంచుకొని మా గ్రామాన్ని అభివృద్ధి పరచుటకు సుమారు 15 కోట్లు శాంక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ గారికి మా ధన్యవాదములు.